గడిచిన 5 సంవత్సరాలుగా మేము తిన్నది ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల యొక్క హృదయాలు ఆవేశము ఆక్రోశంతో రగిలిపోతూ ఉన్నాయి. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే కుట్రల్లో భాగంగా పరమ పవిత్రంగా భావించేటువంటి భక్తులు అత్యంత శ్రద్ధాసక్తులతోటి స్వీకరించేటువంటి తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిండ్రు. గోవిందునికి గోమాంసం నైవేద్యం పెట్టారు. ఇది ఎంతటి దౌర్భాగ్యం! స్వయంగా గోవిందునికే గోమాంసం నైవేద్యం పెడతారా మీరు? పాలక మండలి సభ్యులను అందరినీ మూకుమ్మడిగా నడి రోడ్డు మీద ఉరిదీయాలనేంత కసి కోపాన్ని భక్తుల వల్ల డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళను బహిరంగంగా ఉరిదీయాలనేటువంటి డిమాండ్ వల్ల భక్తుల నుంచి వస్తూ ఉంది. వెంటనే అరెస్ట్ చేయాల. సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక నుంచి బయటపెట్టినటువంటి వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈవో కన్ఫర్మ్ చేసిండ్రు. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, గత పాలక మండలి సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. రాజకీయ విమర్శలకు తావియకుండా ఈ రోజున ఇది రాజకీయ పార్టీల వ్యవహారం కాదు. మా దురదృష్టం, దేవాలయాలను ప్రభుత్వాలు ఎండోమెంట్ శాఖ పేరు మీద ఇది రాజకీయ వివాదాలకు విమర్శలకు తావేయకుండా జ్యుడిషియల్ హైకోర్టు సిట్టింగ్ జడ్జిని విచారణకు నియమించి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దోషులుగా తేలినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలా. స్వామీజీలు ఇంతకుముందు చెప్పినట్టు సంఘటన వెలుగు చూసిన తర్వాత శాస్త్ర ప్రకారమైనటువంటి సంప్రోక్షణ కార్యక్రమాన్ని వెంటనే నిర్వహించి పూజ్య స్వామీజీలతోటి వెంటనే సమావేశం నిర్వహించి వారి సూచనలు సలహాల ప్రకారం రాబోయే కార్యాచరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది.